మండల స్థాయి అధికారి కానీ ఒక జిల్లా స్థాయి అధికారి కానీ ఒక్కరు ఒక్కొక్క అడాప్ట్ అనమాట ఒక విలేజ్. ఇప్పుడు మనకి ఏటీడబ్ల్యూలో మన ఈయన తీసుకున్నారు మన పొడి ఆయన పేరు చంద్రబాబు గారు, అంటే పొడి గ్రామ పంచాయతీ ఆయన తీసుకున్నారు. నేను నా వంతు సహాయంగా ఈ 2025 నుంచి 2030 లోపు ఏవైనా మినిమం సౌకర్యాలు కల్పించి వీళ్ళని కొంత అభివృద్ధిలోకి తీసుకుంటున్నాం. ఊరంటే ఇప్పుడు దీన్ని ఇండస్ట్రియల్ చేసేసి అందరికీ చేయలేదు, కానీ మినిమం నీడ్స్ అనమాట. అంటే త్రాగునీరు, పిల్లలకు సరైన విద్య, ఓకేనా, ఇంట్లో ఉండడానికి ఇల్లు, ఆరోగ్యప్రదంగా ఉండడానికి మలేరియా, టీబీ కేసు ఇవన్నీ తగ్గించడానికి ఒకప్పుడు ఆరోగ్య సదుపాయాలు, ఇలాంటివి అనమాట మినిమం నీడ్స్ కల్పించడానికి ప్రభుత్వం ఒక ప్రొఫార్మ తీసుకుంటుంది. అందులో మన విలేజ్ సంబంధించిన ఏ నీడ్స్ కావాలని కూడా మనం తెలియజేయచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఒక 20 లక్షలు 30 లక్షలు అయిపోతే ఏది పెడతారు కాదు, అంటే ఏమో మన అదృష్టం బాగుండి మన విలేజే దానికి సెలెక్ట్ అవ్వచ్చు, అవే మనకి ప్రొవైడ్ చేయొచ్చు, ఇన్ని జరుగుతాయి అన్నమాట. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ మీరు మాట్లాడంటే ఎంతమంది మీ మన వార్డు ఒకటి ఉంది, మేము డేటా కలెక్ట్ చేస్తాం. కానీ మీకేమైనా నీడ్స్ ఉన్నాయంటే, అంటే ఇంకేంటి మాకు బోర్ ఉందండి, బోరున్న నీరు పోగొట్టలేదు, లేకపోతే మాకు ప్యూరిఫైర్ పెట్టించండి, లేదా మా స్కూల్ పిల్లలకి ఏదో సదుపాయాలు అంటే ఒక ఆటోగ్రౌండ్ స్థలం లాంటిదో, లేదంటే వాళ్ళు ఇంకా మెరుగుపరచడానికి ఏమైనా సదుపాయాలు కావాలంటే మీరు మాకు తెలియజేయండి. అర్థమైందా? మీకు ఎటువంటి సందేహాలు లేవు. ఇప్పుడు ఇంతవరకు అందరికీ ఇల్లులు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. ఇంకెవరైనా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ పేరు కూడా మాకు చెప్తాం. వాళ్ళ పేరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డు ఫోన్ నెంబరు, ఓకేనా? ఆ రకంగా మీరు అందరూ మాకు డేటా ప్రొవైడ్ చేస్తే మా వంతు సహాయంగా ఈ ఆదికారం ప్రోగ్రాంలో ఎంతోమంది అభివృద్ధి ఎంతోమంది మీ విలేజ్ని డెవలప్ చేయడానికి మేము కృషి చేస్తాం. కాబట్టి మీరందరూ మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మన సచివాలయం అందరూ కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. చూడాలని చెప్తాను. ఫస్ట్ మన ఈయన యూనియన్ అసిస్టెంట్ గారు, ఆయన పేరు శరత్ కుమార్, ఓకేనా? అందరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు వచ్చినా నేను